అమెరికాకు F-35 విమానాలు ఒక పెద్ద షాన్, అంటే పెద్ద ఫోజు, గర్వకారణం. మరి అలాంటి F-35 విమానాలు మన రాడార్ చిక్కిపోయి కేరళలో మనం 2-4 రోజుల్లో 2 నెలల్లో పరిసొచ్చాయి. అలాగే ఇప్పుడు ఇరాన్ యుద్ధంలో కూడా ఇరాన్ వాళ్ళు F-35ని కాల్చిపడేశారు. అంటే దాన్ని ట్రేస్ చేయటమే కష్టం. దాన్ని ఎవరు ప్రపంచంలో ఇంతవరకు ఎవరు ట్రేస్ చేయలేరు అన్నారు. మన భారతదేశం నాయకులు దాన్ని ట్రేస్ చేసింది, దాన్ని దింపేసింది కూడా. వాళ్ళు దాని ఏదో పాడైపోయింది, అదైపోయింది, ఇది అయిపోయింది అని చెప్పేసి నానా యాగి చేసి 4 రోజుల్లో 2 నెలలు అక్కడ ఉంచారు. మొత్తానికి కింద పడి మీద పడి దాన్ని తీసుకెళ్ళారు. ఇప్పుడు ఏమైందంటే దాన్ని ఇరాన్ వాళ్ళు కొట్టేశారు. కొడితే అది ఎక్కడో పడింది. పాపం వీళ్ళు దొరకలా. వాళ్ళేమంటే ఇది చిన్న దెబ్బ తగిలింది, అది వీళ్ళు కొట్టడం ద్వారా కాదు, అది కాదు ఏదో టెక్నికల్ మిస్టేక్ వచ్చింది. అంటే అంత షాన్గా చెప్పుకునే దానికి టెక్నికల్ మిస్టేక్ వస్తుందా అండి? అంటే ఎవరి చెవులో పువ్వు పెడదామని అమెరికా వాళ్ళు ఒక్కొక్క దాన్ని ఎన్నెన్ని $1 బిలియన్ అమ్ముతారు తెలుసా? F-35ని చాలా ఎక్కువ ధరకు అమ్ముతారు. కొన్నిటిని అరబ్ కంట్రీస్కి అయితే వాళ్ళు నెత్తి మీద రుద్దుతారు, మీరు తీసుకోవాల్సిందే ఇది అని. ఎందుకంటే ఒక ఫ్యాక్టరీలో నిర్దిష్ట సంఖ్య ఉంటుందన్నమాట. ఆ సంఖ్య ఉంటే కానీ వాళ్ళు ప్రొడక్షన్ చేయలేరు. దానికోసం చెప్పేసి ఆ ప్రొడక్షన్ మొత్తంలో ఎంతో కొంత భాగం ఈ వీళ్ళకి చెప్పాలి, వీళ్ళ మీద రుద్దాలి. అందుకని ప్రపంచవ్యాప్తంగా ఒక మాట ఉంటుందన్నమాట, అమెరికాకి స్నేహితుగా ఉన్న ముప్పే, అమెరికాకి విరోధంగా ఉంటే ఇంకా ముప్పు. సో అలాగుంటుందన్నమాట. పాపం ఎప్పుడు కూడా అమెరికాకి ఒత్తాస పలికే జపాను, ఆ తర్వాత పక్కన ఉన్న కెనడా, ఈ అరబ్ కంట్రీస్ మరీ అమ్మాయికి చక్రవర్తులు వీళ్ళు. ఎందుకంటే ఉన్నట్టు డబ్బు వచ్చింది, ఆ డబ్బుతో ఏం చేయాలో తెలియక ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తూ ఉంటారు. వాళ్ళు భారతీయులు అంటే భారతీయ పని మనుషులు అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ప్రవర్తిస్తూ ఉంటారు వాళ్ళని. అదే అమెరికా అంటే భయపడి చచ్చిపోతారు, వణికిపోతూ ఉంటారు. మరి వాళ్ళ దగ్గర కొన్నారు. పోనీ కొన్నవాడు ఊరుకున్నాడా? ఆ కువైట్లో అదే ఎయిర్ క్రాఫ్ట్తో వాళ్ళు ఏం చేస్తారంటే అమెరికా ఎయిర్ క్రాఫ్ట్లు వస్తుంటే వాటిని పేల్చేశారు. అలా ఉంటుంది అమెరికా యొక్క ఇది, వాళ్ళ యొక్క వ్యక్తిత్వం. కానీ వాళ్ళు ఇచ్చేవాడు ట్రైనింగ్ ఇవ్వాలి కదా. ఎవరైనా సరే దీన్ని కొట్టేస్తారు, కానీ కువైట్ వాడు 3 కొట్టేయటం అనేది అబ్జర్వ్డ్. అది వినటానికే సిగ్గుచేటుగా ఉంది. అమెరికా పనులన్నీ ఇట్టాగే ఉంటాయండి. కానీ సిగ్గుమాల వాళ్ళంతా అక్కడ అమెరికా పోతాం అంటూ ఉంటారు. వాళ్ళ కర్మ, మనం ఏం చేస్తాం చెప్పండి.